అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 17వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం పెద్ద మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్త్రీ వల్ల మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది. ఆ స్త్రీ ఎవరు, అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు కనిపిస్తున్నాయి, పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అసలు నచ్చని విషయం. వ్యవహార విషయంలో కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో నిరాదరణకి లోనైన సందర్భాల్లో కూడా వీరు ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈరోజు దినఫలాలు అంటే మార్చి 17వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మీకు చాలా కాలం నుండి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులతో ఈరోజు సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. అలాగే కొంతమంది వ్యక్తులు వారితో కలిసి విహారయాత్రలకు కానీ బయటి ప్రదేశాలకు కానీ వెళ్ళి సమయాన్ని స్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మధ్యకాలంలో ఎవరైనా గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక ప్రణాళికను అయితే రచించుకోబోతున్నారు. అంటే ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చిన్ననాటి మిత్రులు కలుసుకోవాలనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల వల్ల చిన్న సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఊహించని మలుపు అనేది కనిపిస్తుంది. అంటే తను ఇచ్చే సలహా కారణంగా ఒక చిన్న సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంటే తను కావాలని చేయకపోయినా సరే తన వల్ల మీ యొక్క లైఫ్లో ఊహించని సమస్యలోకి మీరు అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగని ఎదుటి వ్యక్తిని నిందించకూడదు. అంటే తను కావాలని మీకు సలహా ఇవ్వలేదు, మంచి కోసం సలహా ఇచ్చినా కానీ ఈ విధంగా కొంచెం సమస్యలు తలెత్తాయని చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి చాలా బాగా సమయం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. రాజకీయ రంగంలోనే పై స్థానంలో ఉండే నేతలను కలుసుకునే ఒక అవకాశం మీకు ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ముఖ్యంగా అవకాశాన్ని అందిపుచ్చుకోకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క తల్లిదండ్రుల నుండి కానీ, మీ యొక్క సంతానం నుండి కానీ, తోబుట్టువుల నుండి కానీ మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తనైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ సంబంధాలు చూస్తున్న వారు ఈ మధ్యకాలంలో ఏదైనా సంబంధం చూసి మీకు ఆ సంబంధం బాగా నచ్చి వారి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందని మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే వారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు సాగిపోతుంది. కన్యా రాశి వారు శివారాధన తప్పనిసరి చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి 2025 సంవత్సరం మార్చి 17వ తేదీ సోమవారం యొక్క దినఫలాల కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఒక స్త్రీ వల్ల వారి యొక్క జీవితం ఏ విధంగా పెద్ద మలుపు తిరగబోతుంది, పూర్తి అంశాలన్నీ కూడా కన్యా రాశి వారు పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పరచుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగంలో తల జాగ్రత్తలు అవసరం. మనోబలంతో లక్ష్యాలు నెరవేరడం, మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి. చంచల స్వభావం రానివ్వవద్దు. అదేవిధంగా కావాలని ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు, జాగ్రత్త వహించాలి. అలాగే ఎటువంటి పరిస్థితులలో ఆవేశానికి గురి కావద్దు. ధన చింతన ఏర్పడుతుంది. సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధం చేసుకుంటారు. పురోగతిని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానం అనే దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవడం,
అభివృద్ధి కోసం చేసే ఆలోచన పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందడం, మిమ్మల్ని అభిమానించే వారు పెరగడం, సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడడం, బంధుమిత్రుల వల్ల మీరు మేలు చేకూరుతుంది. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. అనవసరమైన ఖర్చులు లేకుండా చూసుకుంటారు. శ్రమ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం, కీలకమైనటువంటి సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. మీలోని సత్యనిష్టములను ఉన్నతం చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కరిస్తుంది. ఖర్చులను నియంత్రిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. శుభకాలం అనేది చెప్పవచ్చు. చేపట్టిన పనులలో సకాలంలో పూర్తి చేస్తారు. ఏ వ్యాపారంలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు అనుకూలం నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. కీర్తిని గడిస్తారు. అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు. అవసరాన్ని ధనం లభిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగడం, పట్టుదలతో విజయాలు సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడడం, కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కోరికలు నెరవేరడం, మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరితో కలిసి వెళ్తే మేలు చేకూరుతుంది. అధికారుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. కీలకమైనటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కీలక విషయాలు ఆచితూచి వ్యవహరిస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడం, బంధుమిత్రులు కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అదృష్టవంతులని చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సిరి సంపదలు పెరగవచ్చు. శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడడం, మీ యొక్క సేవలకు నలుగురు గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలు సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఒక వార్త మనసుకు తృప్తిని ఏర్పరుస్తుంది. బాధ్యతలు పెరగడం, ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల వివాదాలు తొలగడం, వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. గందరగోళ పరిస్థితి పెరగడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార అభివృద్ధి చేసుకుంటారు. చకచక పనులు పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. ఉద్యోగుల కళలో సహకారమవుతారు. సన్నిహితులను శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందడం, భూస్వామిత వివాదాల గురించి బయటపడతారు. ఆకస్మిక ధనలాప్తి ఏర్పడుతుంది. కీలక వ్యవహారాల్లో అంచనాలు నిజమవ్వడం, వృత్తి వ్యాపార ఆనందంగా సాగడం, ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు లభిస్తాయి. ధనలాభం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనులలో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు. పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు. అదే విధంగా వ్యాపారం పుంజుకుంటుంది. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది. ఇంట బయట బాధ్యతలు పెరుగును. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. సౌభాగ్య స్థితి ఏర్పడుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, వ్యాపారం పుంజుకుంటుంది. అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. సమాజంలోకి కలుస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. కాబట్టి కన్యా రాశి వారికి అంతా బాగుంటుంది.
వీరు ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ దినఫలాలు అంటే మార్చి 17వ తేదీ సోమవారం దినఫలాల ప్రకారం అంతా బాగుంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.